హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా ఎమ్మీగా అండ్ హెల్దీగా మేక తలకాయ కూరతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ అయితే ఉప్పు పసుపు వేసుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న మేక తలకాయని తీసుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్లోకి ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి ఎక్కువగానే పడుతుందండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్ కదా, సో ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే పెద్ద సైజు 2 ఆనియన్స్ అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం దీంట్లో బోన్సే ఉంటాయి కాబట్టి గ్రేవీ కోసం ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి ఒక 7-8 వరకు వేసుకోవాలి. ఘాటు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఈలోపు ఈ ఫ్రై అయ్యేలోపు నేను కొంచెం వెల్లుల్లి అలాగే కొంచెం అల్లం క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా దంచి వేసుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. కొంచెం అంతా దీన్ని పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో కొంచెం మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ తలకాయ కూరని కూడా దీంట్లో వేసి బాగా మగ్గించుకోవాలి. ఆయిల్లో బాగా మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. దీనిలోని కొంచెం పసుపు అలాగే ఒక 5-6 స్పూన్స్ వరకు నేను కారాన్ని వేస్తున్నాను. ఎంత ఘాటుగా ఉంటే కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి. ఇది 1 కేజీ వరకు ఉంటుంది కదా కర్రీ, సో నేను ఈ విధంగా వేస్తున్నాను. తగినంత సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను. ఈ టైంలోనే మనం ఉప్పు కారం అంతా బాగా కలిసేటట్టుగా బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలండి. ఒక పావు గంట వరకు మనం కుక్కర్ అది పెట్టకుండా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే అడుగనేది పట్టకుండా అస్సలు తిప్పుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ విధంగా బాగా కలుపుతూ ఒక పావు గంట సేపు కలుపుకోవాలి. అప్పుడే ఉప్పు కారాలు మొత్తం బాగా పడతాయి అన్నమాట. సో నేను ఒక లోట లేదా ఒక పెద్ద గ్లాస్ అంతా వాటర్ అనేది వేస్తున్నాను. దీనిలోనికి వేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత మాత్రమే కొంచెం కుక్కర్ అనేది పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ పెట్టినప్పుడు 7-8 వరకు విజిల్స్ వేయించాలండి. అప్పుడే మనకు పీస్ అనేది బాగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. లేదంటే మొత్తం బోన్స్ ఉంటాయి కదా, సో మనం అది ఈజీగా తినలేమన్నమాట. సో ఆ విధంగా మనం ఒక 10 మినిట్స్ లేదా ఒక 15 మినిట్స్ పడుతుందేమో. 7-8 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే బాగా ఉడుకుతుందండి. సో చూస్తున్నారు కదా, ప్రెషర్ అంతా పోయేంత వరకు మనం ఓపెన్ చేయకూడదు. ఈ విధంగా ఉడికినప్పుడు ఈ టైంలో నేను మసాలా అయితే వేస్తాను. నా దగ్గర అయితే పేస్ట్ అనేది ఉంది. ధనియాలు అల్లం వెల్లుల్లి కొంచెం కొత్తిమీర గరం మసాలా అంతా కలిపి నేనైతే మిక్సీ చేసుకున్న పేస్ట్ అయితే ఉంది, దాన్ని అయితే వేస్తాను. చూడండి, ఈ విధంగా మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకోవాలి. వెంటనే ఈ విధంగా తినడం అనేది బాగోదు. సో ఇలా మళ్ళీ ఉడుకుతున్న టైంలో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చెప్పాను కదా, ఆ పేస్ట్ అయితే నేను ఒక 2 స్పూన్స్ వరకు వేస్తాను. మసాలా లాస్ట్లో వేస్తేనే మొత్తం మసాలా అంతా పడుతుంది. ఈ విధంగా ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే దీంతో పాటు టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఫస్ట్ వేసేస్తే ఫ్లేవర్స్ అన్నీ పోతాయి. మొత్తం ప్రాసెస్ అంతా అయ్యి లాస్ట్లో దించుకునే టైంలోనే మనం ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేస్తానన్నమాట దీనిలోకి, ఎందుకంటే కొంచెం మరీ గ్రేవీగా ఉంది. ఇవి కూడా బోన్స్ కాబట్టి పిల్లలు ఈజీగా తినరు కాబట్టి నేను దీనిలోనికి పొటాటో వేస్తాను. సో కొంచెం వాటర్ అనేది
కావాలి. చూస్తున్నారు కదా, ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది వేసాను. ఈ టైంలో మసాలా అంతా బాగా పట్టేలాగా ఒక 5 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి తలకాయ కూర, ఎందుకంటే కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో బోన్స్ చాలా మంచిది కదా తినడానికి. దీనిలోనికి నేను పొటాటోస్ అయితే కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా వేసుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలు ఈజీగా తినలేరు. సో ఈ పొటాటోస్ని ఇష్టపడతారు కాబట్టి గ్రేవీ పొటాటోస్ ఇలా తింటూ ఉంటారనమాట పిల్లలు. చూస్తున్నారు కదా, ఒక్క పొటాటోని ఈ విధంగా స్లైస్ చేసి వేసాను. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో మనం ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అంతేనండి, తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ హెల్దీ అన్నమాట. మనకి జలుబు దగ్గు ఇలాంటి టైంలో ఇలా మంచి స్పైసీ ఫుడ్ తింటే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది కదా. సో మీకు ఎలా అనిపించింది ఈ కర్రీ? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్లీజ్ షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.